వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ 24 నుంచి అయితే పాఠశాలకు వేసవి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 12న పునఃప్రారంభం అనేది అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే మనకి మంగళవారం దీనికి సంబంధించినటువంటి డేట్స్ అనేవి కూడా ఇచ్చారు. ఇంకా ప్రస్తుతానికైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ క్లాస్ టు 9th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి అయితే ఇంకా 6th నుంచి స్టార్ట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట అవి అని. దానికి సంబంధించి మనకి ఆ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి కూడా 2-3 డేస్లోనైతే ఇవ్వడమైతే జరుగుతుంది. 23 వరకు కూడా మనకి ఈ స్కూల్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ తర్వాత 24 నుంచి అయితే సమ్మర్ హాలిడేస్ అనేవి అయితే ప్రకటించింది ఫ్రెండ్స్ విద్యాశాఖ అయితే. ఇక్కడ మనం చూసుకున్నట్లుగా అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ సింగిల్ సెక్షన్స్ అనేవి అయితే నడుస్తున్నాయి కాబట్టి వేసవి సెలవులకి దానికి సంబంధించినటువంటి అలానే ప్రజెంట్ స్కూల్స్ సింగిల్ సెక్షన్ ఉన్నాయి కాబట్టి వేసవిని దృష్టిలో పెట్టుకుని అయితే ఇక్కడ పాఠశాలలో విద్యార్థులు డిహైడ్రేట్ అలానే వడదెబ్బకు గురి కాకుండా అయితే దానికి సంబంధించినటువంటి తగినంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా వాటర్ బెల్ కొట్టాలని చెప్పేసి అయితే మనకి విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ గారు అయితే ఉత్తర్వుల్లో కూడా జారీ చేయడం జరిగింది. 8:45 టు అలానే 10:05కి రెండోసారి, అంటే 8:45కి ఒకసారి, అలానే 10:05కి సెకండ్ సారి, అలానే 11:50కి థర్డ్ టైం బెల్ అనేది మోగించి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పేసి అయితే అన్నారు. ఎందుకు అంటే ఎండాకాలంగా ఇక్కడ పిల్లలకి ఎటువంటి హాని కలగకూడదని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఇవి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి 24 నుంచి అయితే పాఠశాల వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి పిల్లలు అనమాట ఇంట్లోనే జాగ్రత్తగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి తీవ్రత అనేది కూడా పెరుగుతుంది కాబట్టి ఈ తగు జాగ్రత్తలు అనేది కూడా విద్యాశాఖ తీసుకుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే మీ మొబైల్ అందుతాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.